హాయ్ హలో నమస్తే. నేను మీ వెంకీ. వెల్కమ్ టు వెంకీ మీ సేవ యూట్యూబ్ ఛానల్. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? అందరూ బాగున్నారు అనుకుంటున్నాను. నేను ఈరోజు మీకు ఏదైతే త్రిపుల్ ఐటి ఆంధ్రప్రదేశ్లో రాజీవ్ గాంధీ యూనివర్సిటీ ఆఫ్ నాలెడ్జ్ టెక్నాలజీస్ ఆర్జీయూకేటీ త్రిపుల్ ఐటి ఉంది కదా, దానికి సంబంధించి మనకు 4th ఫేజ్ సెలక్షన్ లిస్ట్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. నేను మార్నింగే మీకు ఒక షార్ట్ వీడియో కూడా పెట్టడం జరిగింది. మనకు లిస్ట్ అయితే రిలీజ్ అయింది, కానీ మనకు ఆ పీడిఎఫ్స్ అనేటివి డౌన్లోడ్ అవ్వలేదు అని మార్నింగ్ ఒక షార్ట్ అయితే అప్లోడ్ చేయడం జరిగింది యూట్యూబ్ లో. ఇప్పుడు మనకు ఆ 4th ఫేజ్ సెలక్షన్ లిస్ట్ కు సంబంధించి పీడిఎఫ్స్ అయితే డౌన్లోడ్ అవుతున్నాయి. మీరు చూసుకోవడానికి ఫస్ట్ కామెంట్ లోనే మీకు పిన్ చేస్తున్నాను. మీరు కావాలంటే ఆ లింక్ మీద అయితే క్లిక్ చేసి మీరు సెలెక్ట్ అయ్యారా లేదా అన్నది చెక్ చేసుకోవచ్చు. ముందుగా సెలెక్ట్ అయిన వాళ్ళకి నా శుభాకాంక్షలు. ఎవరైనా మన సబ్స్క్రైబర్స్ కానివ్వండి, మన వీడియో చూస్తున్న వాళ్ళు వాళ్ళకి సీటు వచ్చి ఉంటే గన చెక్ చేసుకుని నాకైతే ఒక కామెంట్ పెట్టండి, అన్న మేము సెలెక్ట్ అయ్యామని. నేను కూడా చాలా హ్యాపీగా అయితే ఫీల్ అవుతాను. మరియు ఈ వీడియోలో నేను మీకు ఆ 4th ఫేజ్ సెలక్షన్ లిస్ట్ కు సంబంధించి లిస్ట్ ఏ విధంగా డౌన్లోడ్ చేసుకోవాలి, మరియు మీరు ఎప్పుడు ఈ సర్టిఫికేట్ వెరిఫికేషన్ కి అటెండ్ అవ్వాలి, మరియు మీకు ఏ సర్టిఫికేట్స్ అవసరం అవుతాయి, మరియు ఎన్సిసికి సంబంధించిన ఆ లిస్ట్ కూడా రిలీజ్ అవడం జరిగింది. వాటికి సంబంధించి కూడా వివరాలు, అలాగే మనకు స్పోర్ట్స్ కోటాకు సంబంధించి ఆ ఒక్క లిస్ట్ మాత్రం మనకు ఇప్పటి వరకు అప్డేట్ అయితే అవ్వలేదన్నమాట. వాటికి సంబంధించి పూర్తి వివరాలను అయితే ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. దయచేసి వీడియోని అయితే చివరి వరకు చూశారంటే మీకు వీటికి సంబంధించి అన్ని వివరాలు అందుతాయన్నమాట. మీరు ముందుగా ఈ ఫేజ్ 4 కు సంబంధించి సెలక్షన్ లిస్ట్ ఏ విధంగా చెక్ చేసుకోవాలన్నది ఒకసారి మీకు చూపిస్తాను. ఇది చాలా మందికి తెలిసిన విషయమే, అయినప్పటికీ కొందరికైనా ఉపయోగపడుతుందని అదైతే చూపిస్తాను. ముందుగా మీరు గూగుల్లోకి అయితే వెళ్ళి అక్కడ admissions.rgukt.in అని క్లిక్ చేశారంటే అక్కడ వచ్చిన ఫస్ట్ లింక్ మీద మీరు క్లిక్ చేస్తే మీకు డైరెక్ట్ గా ఈ వెబ్సైట్ అనేది ఓపెన్ అవ్వడం జరుగుతుంది అనమాట. ఈ విధంగా admissions.rgukt.in అని ఈ వెబ్సైట్ అనేది మీకు డైరెక్ట్ గా ఓపెన్ అవ్వడం జరుగుతుంది. ఇక్కడ చూడొచ్చు మీరు అన్ని ఈ అడ్మిషన్స్ కు సంబంధించి 2026 అడ్మిషన్స్ కి సంబంధించిన పూర్తి వివరాలు అయితే ఈ వెబ్సైట్ లోనే మనకు అప్లోడ్ చేస్తుంటారనమాట. ఇక్కడ చూడొచ్చు మీరు ఏదైతే లేటెస్ట్ న్యూస్ అండ్ నోటిఫికేషన్స్ అని ఫేజ్ 4 ఆర్జీయూకేటీ ప్రొవిజనల్ సెలక్షన్ లిస్ట్ జనరల్ ఎన్సిసి బిఎస్జి అలాగే పిహెచ్ అండ్ సిఏపి కేటగిరీస్ అని పేర్కొనడం జరిగింది. ఇక్కడ కూడా చూడొచ్చు మీరు ఫ్లాష్ న్యూస్ అని ఫేజ్ 4 ప్రొవిజనల్ సెలక్షన్ లిస్ట్ అండ్ క్యాంపస్ స్లైడ్ లిస్ట్స్ ఆర్ అప్డేటెడ్ అని చూపిస్తుంది. అలాగే ఇక్కడ రెండో ఆప్షన్ లో ఫేజ్ 4 ఆర్జీయూకేటీ క్యాంపస్ స్లైడ్ సెలక్షన్ లిస్ట్ అని చూపించడం జరిగింది. అలాగే ప్రొవిజనల్ లిస్ట్ అండర్ సూపర్ న్యూమరరీ కోటా అదర్ స్టేట్ అని ఇది నేను మొన్న వీడియోలోనే మీకు వీటికి సంబంధించి డీటెయిల్స్ అయితే ఎక్స్ప్లెయిన్ చేశాను. మరియు నోటీస్ అని ద ప్రొవిజనల్ సెలక్షన్ లిస్ట్ ఫర్ స్పోర్ట్స్ విల్ బి అనౌన్స్డ్ అండ్ పబ్లిష్డ్ వన్స్ రిసీవ్డ్ ఫ్రమ్ శాప్ ఏపీ స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ నుంచి. ఇంకా లిస్ట్ అయితే రాలేదు కాబట్టి ఇంకా మనకు స్పోర్ట్స్ కు సంబంధించిన లిస్ట్ అయితే అప్డేట్ చేయలేదు. ఇప్పుడు ఈ 4th ఫేజ్ కు సంబంధించి సెలక్షన్ లిస్ట్ మరియు మీకు దానికి సంబంధించిన ఏదైతే క్యాంపస్ స్లైడ్ లిస్ట్ అయితే ఉందో ఆ రెండు వాటిని అయితే మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అంతకంటే ముందుగా మీరు ఇక్కడ చూడొచ్చు కౌన్సిలింగ్ షెడ్యూల్ ఫర్ ఫేజ్ 4 అని చూపించడం జరిగింది. సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఫర్ క్యాండిడేట్ సెలెక్టెడ్ ఫర్ ఆర్జీయూకేటీ నూజివీడి క్యాంపస్ వాళ్ళు రేపు నెల 1వ తేదీ అంటే మొన్నాడు అనమాట 1వ తేదీ 8వ నెల 2026వ తేదీన సర్టిఫికేట్ వెరిఫికేషన్ కి నూజివీడి క్యాంపస్ లో అటెండ్ అవ్వాల్సి ఉంటుంది. అలాగే సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఫర్ క్యాండిడేట్ సెలెక్టర్ ఫర్ ఆర్జీయూకేటీ ఆర్కే వ్యాలీ క్యాంపస్ వాళ్ళు కూడా ఆర్జీయూకేటీ ఆర్కే వ్యాలీ క్యాంపస్ ఇడుపులపాయలో 1వ తేదీ సర్టిఫికేట్ వెరిఫికేషన్ కి అటెండ్ అవ్వాల్సి ఉంటుంది. మరియు ఎవరైతే ఒంగోలు క్యాంపస్ కి సెలెక్ట్ అయి ఉంటారో వాళ్ళు కూడా 1వ తేదీ 8వ నెల 2026వ తేదీన ఆర్జీయూకేటీ ఆర్కే వ్యాలీ క్యాంపస్ ఇడుపులపాయలో సర్టిఫికేట్ వెరిఫికేషన్ కి అయితే అటెండ్ అవ్వాల్సి ఉంటుంది. మరియు సర్టిఫికేట్ వెరిఫికేషన్
నోటిఫికేషన్ ఫర్ క్యాండిడేట్ సెలెక్టెడ్ ఫర్ ఆర్జీయూకేటీ శ్రీకాకుళం క్యాంపస్ వాళ్ళు 1/8/2026 తేదీన శ్రీకాకుళంలో ఈ సర్టిఫికెట్ వెరిఫికేషన్ అనేది అటెండ్ అవ్వాల్సి ఉంటుందన్నమాట. ఈ సర్టిఫికెట్ వెరిఫికేషన్ అయితే కంప్లీట్ చేసుకుని మీరైతే సీటు పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇప్పుడు ఈ 4th ఫేజ్ సెలక్షన్ లిస్ట్ మరియు క్యాంపస్ స్లైడ్ లిస్ట్ అయితే ఒకసారి మనము చూద్దాము. చాలా మంది అయితే ఇప్పుడు కూడా కామెంట్స్ అయితే చేస్తున్నారు, అన్న 575 మార్క్స్ అయితే వచ్చాయి, ఇంకా మాకు సీట్ వస్తుందా, 565 వచ్చాయి, మాకు సీట్ వస్తుందా అని చాలా మంది అయితే అడుగుతున్నారు. ఇప్పుడైతే ఆ లిస్టును అయితే ఒకసారి చెక్ చేద్దాము. ఇక్కడ చూడొచ్చు, ఇది మనకు అడ్మిషన్స్ 2026 ఆర్జీయూకేటీ ఏపీ ఫేజ్ 4 ప్రొవిజనల్ సెలక్షన్ లిస్ట్ అనమాట. ఈ లిస్ట్ అయితే మీరు ఒకసారి గమనిస్తే మనకు ఆర్జీయూకేటీ అప్లికేషన్ ఐడి, అలాగే అక్కడ స్టూడెంట్ నేమ్ మరియు ఫాదర్ నేమ్, మరియు ఏ విధంగా ఏ కేటగిరీ కింద వాళ్ళని సెలెక్ట్ చేసుకున్నారు, మరియు సెలెక్టెడ్ క్యాంపస్ ఫేజ్ 4 లో ఎక్కడ సెలెక్ట్ అయ్యారు, మరియు కౌన్సిలింగ్ డేట్, అలాగే వెన్యూ ఆఫ్ కౌన్సిలింగ్ అని ఇక్కడ ఆ డీటెయిల్స్ తో మనకు ఈ లిస్ట్ అనేది ఇవ్వడం జరిగింది. మీరైతే చూడొచ్చు అనమాట. ఇక్కడ ఎవరైతే స్టూడెంట్ సెలెక్ట్ అయి ఉన్నారో వాళ్ళ పేర్లు అయితే ఇక్కడ స్టార్టింగ్ లోనే మీరు గమనించవచ్చు. మరియు వాళ్ళు టైప్ ఆఫ్ సెలెక్షన్ ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ వాళ్ళు కానివ్వండి, భారత్ స్కౌట్స్ అండ్ గైడ్స్ కి సంబంధించి, మరియు చిల్డ్రన్ ఆఫ్ ఆర్మ్డ్ పర్సనల్ కి సంబంధించి, మరియు నేషనల్ క్యాడెట్ కార్ప్స్ ఎన్సిసి కి సంబంధించి చాలా మంది స్టూడెంట్స్ అయితే ఎన్సిసి కోసం అయితే వెయిట్ చేస్తున్నారు అనమాట. ఎందుకంటే చాలా కామెంట్స్ అయితే నాకు పెట్టడం జరిగింది, అన్న ఇంకా ఎన్సిసి వాళ్ళవి ఎప్పుడు వస్తాయి, స్పోర్ట్స్ వాళ్ళవి ఎప్పుడు వస్తాయి అని చాలా మంది అయితే కామెంట్ అయితే చేశారు. ఇప్పుడు ఎన్సిసి వాళ్ళవి మాత్రం ఇక్కడ మనము గమనించవచ్చు ఇవ్వడం జరిగింది. ఈ టోటల్ గా 257 మందికి ఈ అడ్మిషన్ సీట్స్ అయితే ఇవ్వడం జరిగింది. ఇవే అన్నమాట ఇంకా ఖాళీగా ఉన్న సీట్లు ఇంకైతే లేవు. ఈ 257 మందితో నాకు తెలిసి ఈ ఫేజ్ 4 తో ఈ అడ్మిషన్స్ అయితే కంప్లీట్ అవుతాయని అనుకుంటున్నాను. మళ్ళీ ఏమన్నా ఫేజ్ 5 ఏమన్నా రిలీజ్ చేస్తారా అన్నది మరికొద్ది రోజుల్లో మనకు ఒక 5 to 6 డేస్ లో ఆ విషయం అయితే తెలిసే అవకాశం ఉంది. ఇక్కడ చూడొచ్చు మీరు, వాళ్ళకి సంబంధించి ఎన్ని మార్క్స్ కు సీట్ వచ్చింది అన్నది మాత్రం ఇప్పటి వరకు మనకైతే ఏ లిస్ట్ లో కూడా మనకు మెన్షన్ చేయలేదు. అది కాన్ఫిడెన్షియల్ గా లిస్ట్ అయితే రెడీ చేయడం జరిగింది. కాబట్టి ఎవరికి సీటు వస్తుంది, ఎన్ని మార్కులకు సీట్ వస్తుంది అనేది ఎవరు చెప్పడానికి లేదు. మీకు ఈ లిస్ట్ లో పేరు వచ్చింటే వచ్చినట్టు, లేకుంటే లేదనమాట. సెలెక్ట్ అయిన వాళ్ళకి వాళ్ళ ఫోన్ మరియు మెయిల్ ఐడికి అయితే మెసేజెస్ అయితే వచ్చి ఉంటాయి. ఎవరైతే సెలెక్ట్ అయి ఉంటారో వాళ్ళైతే వాళ్ళ క్యాండిడేట్ లాగిన్ లో ఇక్కడ స్టూడెంట్ లాగిన్ మీద అయితే క్లిక్ చేసి మీరు ఆ క్యాండిడేట్ ఐడి, అప్లికేషన్ ఐడి మరియు డేట్ ఆఫ్ బర్త్ అయితే ఎంటర్ చేసి, తర్వాత ఇక్కడ ఉన్న క్యాప్షన్ అయితే ఎంటర్ చేసి లాగిన్ చేశారంటే మీకు అక్కడ మీ సెలక్షన్ లిస్ట్ కి సంబంధించి కాల్ లెటర్ అయితే ఉంటుంది. ఆ కాల్ లెటర్ అయితే మీరు తీసుకొని సర్టిఫికెట్ వెరిఫికేషన్ కి అయితే అటెండ్ అవ్వాల్సి ఉంటుంది. టోటల్ గా 257 మందికి మనకు ఈ లిస్టులో జనరల్ లిస్ట్, అలాగే ఇతర స్పెషల్ కేటగిరీ వాళ్ళకి సంబంధించి కొన్ని ఉన్నవి మాత్రమే ఇక్కడ ఈ లిస్ట్ లో అయితే ఇవ్వడం జరిగింది. ఇప్పుడు ఒకసారి క్యాంపస్ స్లైడ్ లిస్ట్ కి సంబంధించి లిస్ట్ అయితే చెక్ చేద్దాము. ఇది మనకు క్యాంపస్ స్లైడ్ లిస్ట్ అనమాట. చూడొచ్చు మీరు, అడ్మిషన్స్ ఆర్జీయూకేటీ ఏపీ ఫేజ్ 4 క్యాంపస్ స్లైడ్ సెలక్షన్ లిస్ట్ అంటే 3rd ఫేజ్ లో ఎవరైతే సీట్లు పొంది ఉంటారో వాళ్ళైతే వాళ్ళ క్యాంపస్ అయితే మార్చుకోవడం జరిగింది. ఇక్కడ చూడొచ్చు, ఎవరు దగ్గరగా ఉన్న వాళ్ళు నూజివీడ్ వచ్చినప్పటికీ వాళ్ళు శ్రీకాకుళం కావాలని తీసుకోవడం జరిగింది. ఇది కొంచెం అరుదుగా అయితే మనం గమనిస్తుంటాము, ఎందుకంటే చాలా మంది అయితే నూజివీడ్ క్యాంపస్ కావాలని కోరుకున్న వాళ్ళే ఎక్కువ మందిని అయితే నేనైతే చూశాను. కానీ కొందరు నూజివీడు వచ్చినప్పటికీ శ్రీకాకుళం తీసుకోవడం అంటే కొంచెం సాహసం అనే చెప్పాలి. వాళ్ళకు మేబీ దగ్గరగా శ్రీకాకుళం దగ్గర అయి ఉండొచ్చు, లేకుంటే శ్రీకాకుళం వాళ్ళ లోకల్ అయి ఉండొచ్చు. కాబట్టి అలాంటి వాళ్ళు అయితే ఇక్కడ నుంచి వెళ్ళే అవకాశం అయితే ఉంది. ఇక్కడ మిగతాటివి అయితే చూడొచ్చు, ఒంగోలు మరియు శ్రీకాకుళం, ఒంగోలు శ్రీకాకుళం నుంచి అందరూ ఎక్కువ మంది
ఆర్కే వ్యాలీ మరియు న్యూజివీడ్కి అయితే ట్రాన్స్ఫర్ పెట్టుకోవడం అయితే స్లైడ్ పెట్టుకోవడం అయితే మీరు గమనించవచ్చు అనమాట. వీళ్ళు కూడా రిపోర్ట్ టు సెలెక్టెడ్ క్యాంపస్, వీళ్ళు ఆ క్యాంపస్లలో ఇప్పుడు సెలెక్ట్ అయిన ఫేజ్ 4 లో సెలెక్ట్ అయిన క్యాంపస్ లో అయితే రిపోర్ట్ చేయాల్సి ఉంటుంది. ఎక్కువగా ఒంగోలు వచ్చిన వాళ్ళు నూజివీడ్ మరియు ఆర్కే వ్యాలీకి అయితే ట్రాన్స్ఫర్ పెట్టుకోవడం అయితే మీరు గమనించవచ్చు అనమాట. ఇంకా ఆల్మోస్ట్ అన్ని సీట్స్ అయితే ఫిల్ అయిపోయినాయి కాబట్టి ఈసారి 4th ఫేజ్ లో ఆ క్యాంపస్ స్లైడ్ ఉంటుందా లేదా అన్నది కూడా చెప్పడం అనేది కష్టం అనమాట. ఇక్కడ చూడొచ్చు ఒంగోలు వాళ్ళు ఎక్కువ ఆర్కే వ్యాలీ మరియు నూజివీడికి అయితే ట్రాన్స్ఫర్ పెట్టుకోవడం గమనించవచ్చు. మరియు శ్రీకాకుళం వచ్చిన వాళ్ళు కూడా మనకు నూజివీడ్ ఆర్కే వ్యాలీని అయితే పెట్టుకోవడం కూడా మీరైతే చూడొచ్చు అనమాట. నాకు తెలిసి ఇక్కడ ఎక్కువ మంది ఒంగోలు నుంచి ఇతర క్యాంపస్లకు అయితే వెళ్ళాలని డిసైడ్ అయినట్టున్నారు. శ్రీకాకుళం కానివ్వండి, నూజివీడ్ కానివ్వండి, ఆర్కే వ్యాలీ కానివ్వండి. ఈ విధంగా ఇక్కడ మీరు అన్ని లిస్టును అయితే గమనించవచ్చు అనమాట. దాదాపు 100 మంది దాకా మనకు ఈ క్యాంపస్ స్లైడ్ అయితే సెలెక్ట్ చేసుకోవడం జరిగింది. కొందరు శ్రీకాకుళం నుంచి వాళ్ళకి ఒంగోలుకి అయితే రావడం ఇక్కడ చూడొచ్చు అనమాట. నాకు తెలిసి వీళ్ళు ఒంగోలు లోకల్ వాళ్ళు అయి ఉంటారు కాబట్టి, లేకుంటే ఒంగోలు క్యాంపస్ వాళ్ళకు దగ్గరగా ఉంటుంది కాబట్టి ఇక్కడ ఉన్న శ్రీకాకుళం వాళ్ళు ఎక్కువ మంది ఒంగోలుకి అయితే ప్రిఫర్ చేయడం గమనించవచ్చు అనమాట. ఇది ఈ క్యాంపస్ స్లైడ్ లిస్ట్ కు సంబంధించి మరియు 4th ఫేజ్ సెలక్షన్ లిస్ట్ కు సంబంధించిన పూర్తి వివరాలు అనమాట. అలాగే మీరు ఏ డాక్యుమెంట్స్ తీసుకొని వెళ్ళాలి ఈ సర్టిఫికేట్ వెరిఫికేషన్ కంటే, మీరు అప్లై చేసినప్పుడు వచ్చిన ఏదైతే రిసిప్ట్ అనమాట, ఆర్జీవికేటి అప్లికేషన్ రిసిప్ట్ మరియు మీ 10th మార్క్స్ మెమో, అలాగే మీ 10th టీసీ, మీ స్టడీ సర్టిఫికేట్స్ మరియు మీ క్యాస్ట్ అండ్ ఇన్కమ్ సర్టిఫికేట్స్, అలాగే మీ ఫొటోస్ మరియు ఏదైతే స్పెషల్ కేటగిరీ వాళ్ళు వాటికి సంబంధించిన సర్టిఫికేట్స్, మీ ఫ్యామిలీ వాళ్ళవి ఆధార్ కార్డ్స్ లాంటి అన్ని సర్టిఫికేట్స్ అయితే తీసుకుని వెళ్ళి మీరు ఈ సర్టిఫికేట్ వెరిఫికేషన్ కి అయితే అటెండ్ అయ్యి సీట్ అయితే పొందవలసిందిగా కోరుకుంటున్నాను. ఇది దీనికి సంబంధించిన పూర్తి వివరాలు అనమాట. మీకు ఎటువంటి డౌట్ ఉన్నప్పటికీ నాకు కామెంట్ చేయండి, ఖచ్చితంగా రీప్లై అయితే ఇస్తాను. అలాగే ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చి ఉంటే ఒక లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైతే ఈ IIIT 4th ఫేజ్ కోసం అయితే వెయిట్ చేస్తున్నారో వాళ్ళందరికీ ఈ వీడియోని తప్పకుండా షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ అయితే మన ఛానల్లో వస్తూనే ఉంటాయి కాబట్టి మన వెంకీ మీ సేవ యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను ఈ విధంగానే సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. జై హింద్.